హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ రోహిత్ని. ఈరోజు మీ ముందుకైతే 2017 మోడల్ డాట్సన్ రెడీగా అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ మనకి 2017 మోడల్ క్రేజీ కార్స్లో అయితే పార్క్ అండ్ సేల్ చేశారు. ఈ వెహికల్ మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామర్కోట రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్ అండి. ఈ లొకేషన్ మీకు అర్థం కాకపోతే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని కొడితే మీకు మన ఆఫీస్ లొకేషన్ అయితే వస్తుంది. ఒకసారి ఈ వెహికల్ డీటెయిల్లోకి వెళ్తే మనకి 2017 మోడల్ డాట్సన్ రెడీగా అండి. ఈ వెహికల్ అయితే మనకి 800 cc వస్తుంది. అలానే ఈ వెహికల్ వచ్చేసి మిడిల్ వేరియంట్ వెహికల్. మనకి ఫ్రంట్ టు పవర్ మిర్రర్స్, పవర్ స్టీరింగ్, అలానే ఆడియో కంట్రోల్స్ ఈ వెహికల్ అయితే వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసరికి మనకి 800 cc వస్తుంది. కాబట్టి మైలేజ్ మీకైతే 18 వస్తుంది హైవే మీద. లోకల్లో వచ్చేసరికి మీకు 15 నుంచి 17 కిలోమీటర్లు వస్తుంది. ఈ వెహికల్ మనకి 2017లోనే రిజిస్ట్రేషన్ అయింది. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 2017లోనే అయింది. ఈ వెహికల్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్టయితే 2032 వరకు ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉందండి. మామూలుగా మనకి వెహికల్స్ అనేది 15 years వరకు వ్యాలిడ్లోనే ఉంటుంది లైఫ్. అలానే ఈ వెహికల్ మనకి లైఫ్ చూసుకున్నట్టయితే ఇంకా 8 ఏళ్ళ వరకు లైఫ్ అయితే ఉంది ఈ వెహికల్. చాలామంది అయితే మనల్ని 2.5 నుంచి 3 బడ్జెట్లో వెహికల్స్ కావాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మైలేజ్ పరంగాను మరని మీకు ఫ్యామిలీ యూస్ గాను చాలా బాగుంటుంది ఈ వెహికల్. మీకు ఆల్టో ఇంజన్తో అయితే వస్తుంది ఈ వెహికల్. అలానే గ్రౌండ్ క్లియరెన్స్కి వచ్చేసరికి కొంచెం హైట్ ఉంటుంది. అలానే కొంచెం హైట్ ఉన్న మనుషులు కూర్చోడానికి కూడా ఈ వెహికల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకసారి ఈ వెహికల్ మనం డీటెయిల్స్లోకి వెళ్దాము. మీకు ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తున్నాము. చూసుకున్నట్టయితే హెడ్లైట్స్ డల్ అవ్వడం కానీ అలా ఏం లేదు. ఫ్రంట్ బంపర్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. బంపర్కి ఎటువంటి డ్యామేజ్ లేదు. అలానే బానెట్ చూసుకున్నా ఎటువంటి స్క్రాచ్ కానీ డెంట్ కానీ లేదు. సరే, ఇప్పుడు మీకైతే రైట్ సైడ్ వ్యూ చూపిస్తున్నాము. రైట్ సైడ్ కూడా మీకు వచ్చేసరికి ఎక్కడ ఎటువంటి స్క్రాచ్ కానీ డెంట్స్ కానీ లేదు. ఈ వెహికల్ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం వ్యాగనర్ ఇంచుమించుగా వ్యాగనర్ లానే ఉంటుంది ఈ వెహికల్ కూడా మీకు. సరే, మనం ఇంటీరియర్ చూసుకుందాము. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మీకు ఫ్రంట్ టు పవర్ మిర్రర్స్, అలానే పవర్ స్టీరింగ్తో వస్తుంది. గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఈ వెహికల్ వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసరికి మనకి కీ స్టార్ట్తో వస్తుంది. అలానే సెంట్రల్ లాకింగ్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంది. సరే, మనం బ్యాక్ రో సీట్ కవర్స్ కూడా చూసుకుందాము. బ్యాక్ రోలో మీరు చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. ఫుల్ కండిషన్లో ఉన్న వెహికల్ అండి. అలానే సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఈ వెహికల్ ప్రజెంట్ ఉంది. మీరు తీసుకున్నట్టయితే మీకు సెకండ్ ఓనర్ అవుతారు. అలానే ఈ వెహికల్ మనం బ్యాక్ వ్యూ చూపిస్తున్నాము. బ్యాక్ వ్యూ చూసుకున్నట్టయితే డిక్కీ కానీ బంపర్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. అలానే ఒకసారి మీకు రైట్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు వెహికల్కి అక్కడ. రైట్ సైడ్ కూడా మీకు లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు, స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ. ప్రజెంట్ ఈ వెహికల్ 2017 మోడల్ కాబట్టి మనకి ఫైనాన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఈ వెహికల్ మీకు సివిల్ అంతా బాగుండి మీకు బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంటాయి. ఈ వెహికల్కి 80% ఫండింగ్ వరకు ఇస్తారండి. మీకు 2.5 నుంచి 3 లక్షల బడ్జెట్లో 50,000, 60,000 లేదా 70,000 తక్కువ డౌన్ పేమెంట్ పెట్టుకునే వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఈ వెహికల్ ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వెహికల్ మీకు ఇంజన్ స్టార్ట్ కండిషన్లో చూపించడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే అప్పర్ ఆర్ఎల్స్కి కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వలేదు వెహికల్కి. రష్ రావడం కూడా ఏం జరగలేదు. ఇంజన్ నుంచి చూసుకున్నట్టయితే మీకు ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ రావట్లేదు. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ రావడం కానీ అలాంటిది ఏమీ లేదు. వెహికల్ బ్యాటరీ కూడా కండిషన్లోనే ఉంది. మీకు ఇంటీరియర్ లోపలికి వచ్చి డ్రైవ్ చేస్తున్నప్పుడు సస్పెన్షన్ సౌండ్ రావడం కానీ ఇంజన్ నుంచి నాయిస్ రావడం కానీ అలాంటివి అయితే ఏం లేదండి. ఈ వెహికల్కి చాలా స్మూత్గా అయితే వెళ్తుంది. మైలేజ్ కూడా మీకు బాగా వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2017 మోడల్ డాట్సన్ రెడీగో అండి. ఆర్సీ వ్యాలిడిటీ అయితే మనకి 2032 వరకు ఉంది. ఇంకా 8 ఏళ్ళు అయితే లైఫ్ ఉన్నటువంటి వెహికల్. అలానే మీకు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఈ వెహికల్కి. మీకు సివిల్ అంతా బాగుండి బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటే 80% ఫండింగ్ వరకు వస్తుంది ఈ వెహికల్ అయితే. ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి 85,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ పేరు మీద ఉన్నటువంటి వెహికల్. అప్ టు డేట్ షోరూమ్ సర్వీస్ అయితే ఉంది. ఎక్కడ కంప్లైంట్స్ లేదు. ఇంజన్ నుంచి నాయిస్ రావడం కానీ సస్పెన్షన్ నుంచి నాయిస్ రావడం కానీ ఏమీ లేదు. ఈ వెహికల్ ప్రైస్ అనేది మనకి 2,75,000 చెప్తున్నారు. 2,75,000 అయితే చెప్తున్నారు. ఈ వెహికల్ మనం ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సివిల్ స్కోర్ అంతా బాగుంటే మనకి మీకు ఫైనాన్స్ కూడా బాగా ఇప్పిస్తాం. 80% ఫండింగ్ వరకు ఇప్పిస్తాము. అలానే ఈ వెహికల్ అయితే మనకి ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ అనేది ఉంటుంది. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో అయితే మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే మీకు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 2 నెంబర్స్ ఇస్తున్నాము. 2 నెంబర్లు దేనికి ఫోన్ చేసినా మేము టచ్లోకి వస్తాం మీకు. అలానే ఈ బడ్జెట్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ ఉన్నాయి. వైడ్ వెరైటీ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. 2013 మోడల్ పైన ఉంటే మనం ఫైనాన్స్ కూడా చేస్తామండి, ఏ బ్రాండ్కి అయినా సరే, ఎక్సెప్ట్ ఫర్ చవర్లెట్ అయితే క్రేజీ కార్స్ తరపు నుంచి అయితే మీకు ఫైనాన్స్ సర్వీస్ అలానే ఆర్టీఓ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అలాంటి యాక్సెసరీస్ కావాలన్నా మీకైతే ప్రొవైడ్ చేస్తామండి. అలానే మీకు
మీ దగ్గర ఉన్నటువంటి వెహికల్ కూడా మనం రీఫైనాన్స్ అయితే చేపిస్తాము లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మా క్రేజీ కార్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.